తెలంగాణలో ఉన్న మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మగా, ఆలిగా, చెల్లిగా, అక్కగా ఇలా అన్నిట్లో ఆకాశంలో సగమై అవకాశంలో సగం లేకపోయినా ఇంకా పోరాడుతూ మన హక్కుల సాధన కోసం, మహిళా సాధకత కోసం పోరాడుతూనే ముందుకు సాగుతున్నాము. ఓన్లీ ఒక మార్చి 8 మహిళా దినోత్సవం రోజే చర్చలు, సభలు, మహిళల మీద అవగాహన సదస్సులు, మహిళా హక్కుల కోసం పోరాటంగా అనునిత్యం మహిళా హక్కుల కోసం పోరాడాలి. ఓటు హక్కు కోసం, మహిళలకు సమానత్వం కోసం, మహిళలకు జెండర్ ఈక్వాలిటీ కోసం ఆ రోజు ఏదైతే పోరాటం చేసిండ్రో దానికి నిలువెత్తు నిదర్శనం ఈ మార్చి 8 ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం మనం జరుపుకోవడమే. కాబట్టి ఇంకా కూడా మహిళలకు సమానత్వం ఇంట్లో లేదు, సమాజంలో లేదు. ఎందుకంటే ఈ భారతదేశం పితృస్వామ్య సమాజం మనది. కాబట్టి ఆ భావజాలం నుండి బయటపడడానికి ఇంకా మనకు టైం పడుతూనే ఉంది. అయినా మహిళలు ఇంటా బయట పోరాడుతూ ఆకాశంలో సగం అన్నట్టు మనము భూదేవికి ఉన్నంత ఓర్పుతో, సహనంతో అన్నిట్లో ముందుకు నడుస్తూనే ఉన్నాం. ఈరోజు తెలంగాణ మహిళల తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 1 కోటి మంది మహిళలను మీరు కోటీశ్వర్లను చేస్తాను రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పిండ్రో దాని మీద కనీసం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించండి. మీరు ప్రతి ఇంట్లో అత్తకి, కోడలికి, ఇంట్లో ఉన్న మహిళలందరికీ 2500 ఏదైతే ఇస్తా అన్నారో అది ఈరోజు ప్రకటించండి. మీరు ఏదైతే ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తానన్నారో అది ఈరోజు ప్రకటించండి. మీరు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఏదైతే తులం బంగారం ఇస్తానన్నారో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా ఇవ్వండి. కనీసం ఈ రోజైనా మీరు మహిళలకు చేస్తానన్నది చెయ్యండి అని చెప్పి తెలంగాణ మహిళల తరపున తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ, జై జాగృతి. అయితే చిన్న మీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నా అండి. కవిత గారు నిన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం మేము విన్నాము, మంజుష అనే అమ్మాయి ఎప్పుడు నా పక్కన ఉంటారు, నేను ఢిల్లీలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా అమ్మాయి నాతో సపోర్టెడ్గా నించుంది అని చెప్పేసి గుర్తించారు. దాన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిజంగా కూడా చాలా సంతోషం. అక్క ముందు నుండి కూడా 2006 నుండి ఇప్పటి వరకు అక్కతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరినీ, కష్ట సుఖంలో తనకు తోడుగా ఉన్న వాళ్ళందరినీ కూడా అక్క ఎప్పుడూ మర్చిపోరు. వెనుక ముందైనా ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకున్నా కూడా ప్రతి ఒక్కరిని కవితక్క గారు తన మనసుతో చూస్తారు, తన మనసులో పెట్టుకుంటారు. కడుపులో పెట్టుకొని ఈరోజు తెలంగాణ జాగృతి క్యాడర్ని కానివ్వండి, కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకుంటున్నారు కవితక్క గారు. నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం నాకు. ఎందుకంటే ఎప్పుడైతే మన నాయకులు మనల్ని గుర్తిస్తున్నారు, మనల్ని గుర్తించిండ్రు అన్నదానికి మన కష్టానికి ప్రతిఫలం అదే అనిపిస్తుంది. కాబట్టి కవితక్క గారి నోట్ నుండి నా పేరు వినడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు ఇంకొక కొత్త బూస్టింగ్, ఇంకా నేను యాక్టివ్గా వర్క్ చేయడానికి. ఇంకా యాక్టివ్గా రేవంత్ రెడ్డి గారిని మొత్తం మాట్లాడేసుకుంటారా? తప్పకుండా. ఎందుకంటే మహిళల కోసం కవితక్క గారు పోరాడుతున్నారు. ఆమె దారిలో నడిచే వాళ్ళం మేము. కాబట్టి అదే స్ఫూర్తితోని ఏదైతే వాళ్ళు ఇస్తామన్నారో, మేము కొత్తగా ఏం అడుగుతలేము, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందే మేము అడుగుతున్నాము. వాళ్ళు ఏదైతే ఇస్తామన్నారో ఇచ్చే వరకు ఖచ్చితంగా కవితక్క గారు పోరాటం చేస్తారు, తెలంగాణ జాగృతి కూడా పోరాటం చేస్తుంది. మెడలు వంచి రేవంత్ రెడ్డి గారితో మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు, అది చేసే వరకు వదిలిపెట్టాం. ఓకే, ఇంకోటి ఏంటంటే 2 monthsలో పార్టీని స్థాపిస్తాను, కొత్త పార్టీ పెడతాను అంటున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? డెఫినెట్గా మే 1st వీక్లో తెలంగాణకి ఒక ప్రాంతీయ పార్టీ, ఏకైక ప్రాంతీయ పార్టీ రాబోతుంది. బలంగా కూడా ఈ తెలంగాణ ప్రజా గొంతుకై కవితక్క గారు నిల్చుంటారు. తెలంగాణ ప్రజలకి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఏది కావాలో వాళ్ళ పక్షాన బలంగా కొట్లాడడంలో ముందున్న వ్యక్తి కవితక్క గారు. తెలంగాణ ప్రజలతోని పేగుబంధం ఉన్న వ్యక్తి కవితక్క గారు. కాబట్టి అట్లాంటి ఒక నాయకత్వం రేపు తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించబోతుంది అని అంటే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త. బలమైన ప్రాంతీయ పార్టీగా వస్తాం రాబోయే రోజుల్లో. ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఒక ఉమెన్గా ఎదగాలంటే నిజంగా అసలు
చిన్న పాప నుండి తను ఒక ఉమెన్గా ఎదగాలంటే చాలా కష్టపడుతుంది. అంత కష్టపడ్డాక తర్వాత కూడా తనకు తగిన గుర్తింపు అనేది రావటం లేదు. ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం మహిళలకు చాలా ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కోరుకునేది ఏంటి అంటే, ఒక మహిళ తన ఇంటిని ఏ విధంగా అయితే చక్కదిద్దుతుందో, ఏ విధంగా అయితే తన తోటి వాళ్ళని, తన కుటుంబాన్ని చూసుకుంటుందో, ఆ విధంగా రాష్ట్రాన్ని కూడా చూసేంత శక్తి ఒక మహిళకే ఉంటుందని ప్రతి ఒక్క మహిళ కూడా భావిస్తుంది. అందుకే మా కవితక్కని మేము నిజంగా ఆ విధంగా కొలుచుకుంటున్నాము. తను ఒక ఆడపడుచుగా ఉండి ప్రతి ఒక్క ఆడబిడ్డ అవసరాలు ఏంటిది, వాళ్ళకి ఏ విధంగా అయితే బాగుంటుంది, వాళ్ళకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు కలిగి ఉంటుంది. కాబట్టి రాబోయే తరానికి కవితకు ఒక మంచి లీడర్గా ఉండాలని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటుంది. అదే జరగబోతుంది. అందరికీ మరొకసారి మా జాగృతి తరఫున ఉమెన్స్ డే శుభాకాంక్షలు. తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి మహిళలకు చాలా హామీలు ఇచ్చాడు. మహిళలకనే కాదు, కొంతమంది ప్రజలకి అందరికీ హామీలు ఇచ్చాడు. సో వాటి గురించి మీరేమంటారు? ఈరోజు ఏమన్నా అది నెరవేరిందంటారా? ఏమంటారు? ఆయన పని హామీలు ఇవ్వడమే, అంతేగాని నెరవేర్చడం లేదు. ఎందుకంటే ఈ వంట గ్యాస్ ఇప్పుడు ఆయన మహిళలను ఆకర్షించడానికి మహిళలకు ఏవైతే అవసరమో వాటిపైన ఎక్కువ హామీలు ఇవ్వడం జరిగింది. వంట గ్యాస్ ప్రతి ఇంట్లో గ్యాస్ అనేది అవసరం, అది 500కే ఇస్తున్నాడు. హైదరాబాద్లో ఎవరూ నమ్మలేదు, కానీ విలేజ్లలో నమ్మిండ్రు, ఆయనకు ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు. ఆ విషయం ఆయన మర్చిపోయిండు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి మన ముందు ప్రభుత్వం ఇచ్చేదానికంటే తులం బంగారం ఇస్తున్నాడు. ఏ ముహూర్తాన తులం బంగారం అన్నాడో అది మామూలు ప్రజలు కొనలేని విధంగా పెరిగిపోయింది. ఆయన మార్పు అన్నాడు, కానీ ఈ బంగారం ధర మారుస్తాడని మాత్రం అనుకోలేదు. ఆ విధంగా జరిగింది. ఇంకొకటి ఏంటంటే మహిళలకు స్కూటీలు, పిల్లలు ఇప్పుడు ఎవరినైతే ఇంటి మహిళలనే కాదు పిల్లల్ని కూడా ఆకర్షించిండు. వాళ్ళు కాలేజీలోకి వెళ్ళే వాళ్ళకి స్కూటీలు ఇస్తామని చెప్పిండు. వాళ్ళు కూడా ఆకర్షితులు అయ్యిండ్రు. అరే ఇదివరకు ప్రభుత్వం వాళ్ళు ఇవ్వలేదు కదా, ఈ ప్రభుత్వం వస్తే ఏమైనా స్కూటీలు వస్తాయేమో మాకు అన్నట్టుగా వాళ్ళు కూడా ఆకర్షితులై ఓట్లు వేసిండ్రు. వాళ్ళని మోసం చేసిండు, రైతులని మోసం చేసిండు. ఆయన చేసిన ఒక్క వాదన కూడా, ఒక్క హామీ కూడా పూర్తిగా ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ఒక్కటి నెరవేర్చిండు, ఏంది అని అంటే ఫ్రీ బస్. ఆ బస్సు కూడా ఏం చేసిండు, ఇప్పుడు చిలుకూరుకి వెళ్తున్నారు చాలా మంది. సండే సాటర్డే మహిళలు ఏం చేస్తారు, ఇంట్లో ఎప్పుడు పనులే ఉంటాయి కదా, చిలుకూరుకి వెళ్దాం అనుకొని వెళ్తే ఆ చిలుకూరుకి వెళ్ళే బస్సుల్లో సాటర్డే రోజు మొత్తం ఆర్డినరీ బస్సెస్ బంద్ పెట్టిండు. ఓన్లీ లగ్జరీ బస్సెసే నడుస్తున్నాయి. అంటే వెళ్ళే వాళ్ళు టికెట్ పెట్టుకొని వెళ్తే వెళ్ళండి, లేదంటే లేదు అనేసి. ఇది ఎంత ఘోరం అసలు చూడండి. ఆయన ఇచ్చిన హామీలు కూడా సక్రమంగా నెరవేర్చడం లేదు. కాబట్టి చాలా మందిలో అసంతృప్తి ఉంది. ఆయన చుట్టూ ఉన్న నాయకుల్లో కూడా అసంతృప్తే ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్కి ఆయన ఉండడు. ఇది మాత్రం. నమస్తే అండి. నమస్తే. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. హ్యాపీ ఉమెన్స్ డే. డైరెక్ట్ పాయింట్లోకి వస్తున్నాం. రేవంత్ రెడ్డి మహిళలకు చాలా హామీలు ఇచ్చాడు. ఎలా అంటే ఫ్రీ బస్ అని చెప్పేసి 2,500 ఇస్తాను, యాక్టివర్స్ ఇస్తాను కాలేజ్ పిల్లలకు అన్నీ చెప్పారు. సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఇంతవరకు ఏది చేయలేదు. సో దాని గురించి మీరు ఏమంటారు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలుగు మహిళలందరికీ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఇచ్చిన 420 హామీస్లో ఏ ఒక్కటి అమలు చేయలేడు. ఫ్రీ బస్ అని పెట్టిండు. ఫ్రీ బస్ ఎవరు వాడతారు? కామన్ మ్యాన్ మహిళలకు అస్సలు యూజ్ లేదు. నువ్వు ఇచ్చింది దృష్టిలో పెట్టుకొని కామన్ మ్యాన్లకి. ఊర్లలో ఎవరు పోతారు? ఎప్పుడో పండగ పబ్బాను కదప్ప ఎవరికేమో బోరు. అది సిటీలో ఆల్ జాబర్స్ సంపాదించిన వాళ్ళకే లాభం. ఉన్నోడికి పెట్టడమే తప్ప లేనోడికైతే యూజ్ లేదు. వన్ థింగ్. సెకండ్, సరే అవ్వలకు తాతలకు పింఛన్లు వేస్తా అన్నావు, ఏ మహిళలకు కూడా వేయట్లేదు. పాపం అవ్వలకు కూడా ఒక 2-3 నెలల పింఛన్లు ఎగ్గొట్టినావు, టయానికి పింఛన్లు వేయట్లేదు. అవ్వలకు 2,000 బదులు 4,000 వస్తాయని ఆశపడేసినారు, అది లేదు. ఉన్న మహిళలందరికీ ఇంట్లో ఎంతమంది అంటే 2,500 ఇస్తున్నారు మహాలక్ష్మి కింద. ఎక్కడ ఇస్తున్నారు? ఏది లేదు. అత్త, కోడలు, కూతురు ఎంతమంది ఉన్నా ఇస్తా అన్నావు, అది లేదు హామీ. ఓకే, 3 అయిపోయిందా? లాస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రీ బస్లో కూడా అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు పనికి రావట్లేదు. వేస్ట్. అది ఓనర్ జాబర్స్ అంటే ఎట్లా సంపాదించుకుంటారు, వాళ్ళకి శాలరీ వస్తుంది, వాళ్ళు మళ్ళీ అదే ఫ్రీ బస్సులో పోతారు. బస్ పాస్ తీసే బదులు ఎవరికి యూజ్ అవ్వట్లేదు కదా. కరెంటీ లేదు, ఏది లేదు అసలు. మహిళలకు అన్నది ఇచ్చిన హామీలు కాదు. స్కూటీలు పిల్లలకు అన్నావు, స్కూటీలు ఏవి? సరే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం నడుస్తుంది, బస్సులు టైంకి అందట్లేదు. పోవాలంటే ఎక్కడ ఇచ్చిన స్కూటీ లేదు. తులం బంగారం అన్నారు, ఎక్స్పెక్టేషన్ ₹1,00,000 తులం బంగారం ఎక్కడ ఇచ్చిండు? ఒక్కళ్ళకన్నా ఇచ్చిన పోయిందా? గొప్పలు చెప్పుకొని తిప్పలు పడ్డం కాదు. ఇయ్యని హామీలు
నెరవేర్చడం బెటర్ కదా, ఇవ్వకుండా. నువ్వు ఇచ్చినవి కూడా చేయలేకపోతుంటే మహిళలకి, ఇంకా రేపు మహిళలకి ఏ మొహం పెట్టుకొని పోతే? ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉందా రేవంత్ రెడ్డికి? ఫస్ట్ ఆలోచించు. మీ ఇంట్లో ఒక మహిళ ఉంది, ఒక కూతురు ఉంది, ఒక వైఫ్ ఉంది, ఒక అమ్మ ఉంది, అన్న వదిన అందరు ఉంటారు కదా మీకు కూడా. అసలు వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతావా? వాళ్ళని అడగచ్చు కదా క్వశ్చన్. మనం ఇచ్చిన హామీలలో కనీసము ఫ్రీ బస్ తప్ప ఇంకేమి ఇచ్చాం మనం? కొన్ని మహిళలకు 2,500 ఇస్తున్నాం, కొన్ని అయ్యు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది కదా, ఒక 6 నెలల సంవత్సరం తీసేయి, సంవత్సరంన్నర తీసేయండి, ఖుషి అవుతారు కదా. కొన్ని మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డికి నేను ఇదే చెప్తున్నా. 2.5 సంవత్సరాలల్లా మహాలక్ష్మి ఇస్తాన్న మహాలక్ష్మి ఇవ్వలేదు కదా రేవంత్ రెడ్డి. ఒక సంవత్సరం తీసేసారా? నువ్వు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావు, నీకు అప్పులు ఎవరు ఇవ్వట్లేరు కాబట్టి ఒక సంవత్సరం సారీ అండి, మహిళలందరికీ నా అక్క చెల్లెలు అమ్మాళ్ళు అంటారు కదా, ఇంకా సంవత్సరం నెలది ఒకసారి వేసుకుని అకౌంట్లో వేయండి, ఖుషిగా ఫీల్ అవుతారు. చెయ్యకుండా హామీలు ఇచ్చి అనవసరంగా ప్రజలను పిచ్చిలాగా మోసం చేయడం కరెక్ట్ కాదు. అది ఓకే అండి. ఇంకోటి ఏమవుతుందంటే, ఆయన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఎక్కడ జరగదు అని కూల్చివేతలే జరుగుతుంది. దాని గురించి మీరు అది ఎట్లుందంటే, మార్పు అని తెచ్చిండు. ఫస్ట్ మనం గెస్ట్ చేయాల్సింది అక్కడే. మార్పు తెస్తా అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చిన రేవంత్ రెడ్డి ఉన్న వాళ్ళకి కాకుండా లేని వాళ్ళకి చేస్తాను, లేని వాళ్ళే ఎక్స్పెక్టేషన్ చేస్తారు. అరే నిజంగానే కావచ్చు, గరీబ్ వాళ్ళకు మార్పు వస్తుందేమో, ఇంకేమైనా బాగా చేస్తారేమో కేసీఆర్ కంటే అనుకున్నారు. ఏం చేస్తున్నావు? బిల్డింగ్లు ఉన్న వాళ్ళు బిల్డింగ్లలో ఉంటారు, ఏసీలలో. లేని వాళ్ళకి ఇళ్ళు కూడా కొడుతున్నావు, హైడ్రా అని చెప్పేసి అని. మూసీ నది పక్కన అదంటున్నావు, గాంధీ విగ్రహం పెడుతుంటున్నావు, మూసీ నదిలో కడుతున్న బిల్డింగ్లు పర్మిషన్లు ఇస్తున్నావు. 5 మీటర్ల దూరంలోనేమో ఉంచుతున్నావు, 30 మీటర్ల దూరంలోనే గులగొడుతున్నావు. ఎక్కడ చేస్తున్నావు? మార్పులు ఎక్కడుంది? ఏం లేదు కదా. పోనీ నువ్వు అంత ఇస్తాను, నాకు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యు. ఎంతమంది ఉన్నారు? అప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు, నువ్వు చెప్తున్నావు కదా మార్పు రాలేదంటున్నావు కదా. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లలో కొల్లూరు కానీ మీ అమీన్పూర్ కానీ ప్రతి చోట ఉన్నాయి కదా. ఎంక్వైరీ చేసి నిజంగా జెన్యున్గా నువ్వు పని చేయాలనుకుంటే, మార్పు తేవాలనుకుంటే ఇచ్చేసేయి. కానీ ఫస్ట్ మోసపోయింది ఎక్కడ తెలుసా? మార్పు అన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినప్పుడే కేసీఆర్ సార్ పెట్టిన తెలంగాణ తల్లి బంగారు తెలంగాణలో చేతిలో బతుకమ్మ ఒంటి మీద నగలతో కలకల్లాడుతూ ఉండేది. ఈయన ఒంటి మీద నగలను తీసేసి చేతిలో బుట్ట పెట్టుకొని కూర్చున్నప్పుడు అర్థమైంది, బతుకమ్మ తీసేసినప్పుడే. అంటే రేపు గరీబుల్లలాగా చేసేస్తా తెలంగాణ, డెవలప్ అయిన తెలంగాణ అని చూపించి నిదర్శనంగా. అదే మనకు నిదర్శనం. తెలంగాణ పబ్లిక్ మోసపోయి గోసపడుతున్నారు కాబట్టి మరోసారి మోసపోకుండా పనిచేసే నాయకులకు ఓటేసి నెక్స్ట్ గవర్నమెంట్ రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.